ఈ లోకంలో జరిగిన యుద్ధాలన్నింట్లో అత్యంత గొప్ప యుద్ధం ఏది తెలుసా? అది కేవలం రాజ్యాల కోసం కాదు, కేవలం అధికారాని కోసం కాదు, ధర్మం కోసం జరిగిన యుద్ధం. అదే మహాభారతం. ఈ మహాగ్రంథాన్ని మనకు అందించిన మహర్షి ఎవరు? వేదవ్యాసుడు. చాలా కాలం క్రితం గంగానది తీరంలో తపస్సులో లీనమైన ఒక మహర్షి ఉండేవాడు. ఆయనే పరాశర మహర్షి. ఒకరోజు గంగానదిలో ప్రయాణిస్తున్న సత్యవతి అనే మత్స్యకన్యను చూసి పరాశర మహర్షికి ఆధ్యాత్మిక శక్తితో ఒక మహానుభావుడు జన్మిస్తాడు. ఆ బాలుడే కృష్ణ ద్వైపాయన వ్యాసుడు, అంటే మనం పిలిచే వేదవ్యాసుడు. అతను పుట్టిన వెంటనే అడవుల్లో తపస్సు మొదలుపెట్టాడు. కాలక్రమంలో 4 వేదాలను విభజించి ప్రపంచానికి అందించాడు. అందుకే అతన్ని వేదవ్యాసుడు అంటారు. వేదవ్యాసుడు సాధారణ ముని కాదు, ఆయన త్రికాలజ్ఞుడు. ఆయన ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు, అది లోకధర్మాన్ని గమనించే ధ్యానం. ఒకరోజు వేదవ్యాసుడు గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మనసులో ఒక భయంకరమైన దృశ్యం మెరుస్తుంది. అన్నదమ్ముల మధ్య ద్వేషం, రక్తంతో నిండిన భూమి, ధర్మం అధర్మం ఢీకొన్న యుద్ధం. అప్పుడు ఆయన మనసులో ఒక ప్రశ్న పుట్టింది. నేను ధ్యానంలో ఉన్నా లోకం ఎందుకిలా కంపిస్తోంది? ఆ ధ్యానంలోనే వేదవ్యాసుడు చూసింది, హస్తినాపురంలో ఒకే వంశానికి చెందినవారు ఒకరిపై ఒకరు ఆయుధాలెత్తడం. అది అప్పటికి జరగలేదు, కానీ జరగబోయే యుద్ధం. అప్పుడు వేదవ్యాసుడు అర్థం చేసుకున్నాడు, ధర్మం బలహీనపడితే యుద్ధం తప్పదు. అలా ధ్యానంలో చూసిన యుద్ధం ఒక మహాకథగా మారింది. అదే మహాభారతం. నేను చూసిన ఈ యుద్ధం కేవలం భవిష్యత్తు కాదు, ఇది మానవ మనసులో జరుగుతున్న యుద్ధం. అందుకే ఈ కథను ఒక మహాగ్రంథంగా రాయాలనే సంకల్పం చేశాడు. అప్పుడే మరో ప్రశ్న వచ్చింది. ఇంత లోతైన కథను ఎవరు తప్పు లేకుండా రాయగలరు? ఎందుకంటే ఇది మాటల కథ కాదు, ఇది ధర్మానికి సంబంధించిన కథ. అప్పుడు వేదవ్యాసుడి మనసులో ఒక్క నామే మెరిసింది, విఘ్నేశ్వరుడు, గణపతి. అడ్డంకులను తొలగించే దేవుడు, జ్ఞానానికి ప్రతీక అయిన దేవుడు. ఈ పనికి ఆయనే సరైనవాడు. వేదవ్యాసుడు ధ్యానంలోనే గణపతిని స్మరించాడు. ఈ మహాకథను ప్రపంచానికి అందించడానికి నన్ను ఆశీర్వదించు. అంతే, గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఇది యుద్ధం ప్రారంభం కాదు, ఇది యుద్ధం రాయబడే ముందు క్షణం. గణపతి కలం పట్టాడు, వేదవ్యాసుడు కథ చెప్పడానికి సిద్ధమయ్యాడు. మహాభారతం మొదలైంది. యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది, కానీ దాని ఆరంభం వేదవ్యాసుడి ధ్యానంలో జరిగింది. ఇక్కడితో మహాభారతం మొదలైంది. ఈ మహాకథని ఎపిసోడ్గా మీకు అందించబోతున్నాం. తదుపరి ఎపిసోడ్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి, మీ అభిప్రాయం కమెంట్ చేయండి. తదుపరి ఎపిసోడ్లో మహాభారతం ఏ ఘట్టం కావాలో కూడా చెప్పండి. ధర్మకథలతో మళ్ళీ కలుద్దాం.